ఆదిలాబాద్ రూరల్ మండలం లోహర గ్రామంలో చిన్నపాటి రేకుల షెడ్లోని విద్యార్థులకు విద్యాబోధన సాగుతుంది. దశాబ్దాల కాలంగా ఇక్కడ పరిస్థితి ఇదే. ఇక 2004లో పాఠశాలకు కొత్త భవన నిర్మాణం మంజూరైంది. కానీ నిధులు లేని కారణంగానే అసంపూర్తిగా నిలిచిపోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక ఈ విషయంపై అనేక మార్లు పాలకులకు అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేకుండా పోయిందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అరకొర వసతుల మధ్యనే తరగతులు సాగుతున్నాయి. దాదాపుగా 65 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా నిర్మాణంలో ఉన్న పాఠశాల భవనాన్ని పూర్తి చేసి మెరుగైన సదుపాయాలు కల్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. అంటే 50 సంవత్సరాలు అవుతుంది కావచ్చు. నేను 1970 నుంచే బడి ఉన్నది. అంటే నేను ఇప్పుడు నాకు 27 ఇయర్స్ ఉంటాయి. మా బాబాయ్ ఇక్కడ ఫస్ట్ సెకండ్ క్లాస్ వరకు ఇక్కడనే చదువుకున్నాను. మా బాబాయ్ అయితే ఇప్పటి వరకు ఇక్కడ మన ఆదిలాబాద్ జిల్లాలోనే ఆదిలాబాద్ మండలంలోనే హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న ఈ మా స్కూలే. కానీ ఇక్కడ సరైన బడి లేదు. అది కూడా మనకు 2004లో శాంక్షన్ అయింది బిల్డింగ్ ఒకటి. అది ఇప్పటి వరకు ఇన్కంప్లీట్గానే ఉంది. ఈ బడి ఇన్కంప్లీట్ గురించి చాలాసార్లు మేము డిఓ మేడం కానీ ఇక్కడ మండల ఆఫీస్లో కానీ చాలాసార్లు అప్లికేషన్ పెట్టినా కానీ ఒకసారి ఎమ్మెల్యే సార్ కూడా మేము అప్లికేషన్ పెట్టినాం. కానీ మా సమస్యలను ఎవరు పరిష్కరించలేకపోతున్నారు. అంటే మేము ప్రభుత్వ అధికారులకు విన్నవించేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామాల్లో బడి మంచిగా ఉండాలి. బడి మంచిగా ఉంటేనే ఇప్పుడున్న యూత్ పిల్లలు కానీ చదువుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో చదువు అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఊర్లో ఉన్న బడులు కానీ అంగన్వాడీ కేంద్రాలు కానీ మొదటి ప్రాధాన్యత ఇవ్వగలరు.